హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు తెనాలి ఆల్మిల్ క్రియేషన్స్. ఈరోజు కూడా మన కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. ఫస్ట్ శారీ చూద్దాము. శారీ కూడా చూడండి ఎంత బాగుందో. లైట్ పర్పుల్ కలర్ శారీ అండ్ బార్డర్ ఏమో డార్క్ పర్పుల్ వచ్చింది. ఇప్పుడు కొన్నిటికి ఇట్లాగా బ్లౌజెస్ ఇస్తున్నారు కదా, ఇలాంటి బ్లౌజెస్ అసలు కుట్టించుకోవద్దు. మీకు లుక్ అనేది తెలీదు, ప్లస్ ఈ సంకల దగ్గర కానీ షోల్డర్స్ దగ్గర కానీ పిగులుతుంది. సరే, ఇప్పుడు మన డిజైన్లోకి వెళ్దాము. కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా గ్రాండ్ లుక్ ఉంది. అసలు చూడండి శారీకి ఎంత బాగా సెట్ అయిందో చూడండి. మనకి డిజైన్లో ఎలా ఇచ్చారంటే, మిషన్లో డిజైనర్ ఎలా ఇచ్చారంటే, ఇది మొత్తం లైన్స్ అన్నీ పింక్ ఇచ్చాడండి. కానీ అలా చేస్తే చండాలంగా ఉంటుంది. ఎందుకంటే మగ్గం లుక్ రావాలంటే మనకి గోల్డ్ ఎక్కువ ఇవ్వాలి. ఇంకా మేమేం చేసామంటే, ఈ లైన్ దగ్గర నించొని, మళ్ళీ ఈ కింద దగ్గర నించొని, మళ్ళీ ఈ పైన లైన్స్ దగ్గర మళ్ళీ నించొని, మళ్ళీ ఇక్కడ పింక్ కుట్టిద్ది, మళ్ళీ ఇది లైన్స్ ఏమో పింక్ కుట్టిద్ది, ఇక్కడ మళ్ళీ గోల్డ్ కుట్టిద్ది, మళ్ళీ ఇక్కడ మార్చుకొని అలా ప్రతిదీ మార్చుకుంటూ వస్తేనే మీకు అవుట్పుట్ ఇంత క్లారిటీగా ఉంది. చూడండి పూసలు పూసలుగా కుట్టింది. అసలు ఎంత నీట్గా ఉందో. పింక్ ఇచ్చాను, పింక్ కింద సిల్వర్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు కొంచెం వీడియోలో మీకు వేరే కలర్లాగా కనబడుతుంది, కానీ ఇది సిల్వరు. ఎందుకంటే శారీలో పింకు అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి నేను పింకు గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఇచ్చాను. గోల్డ్ ఎక్కువ రానిచ్చాను. అసలు విడిగా అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా బాగుంది కదా. ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకోసారి ఇంకో డిజైన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది శారీ అంతా పింక్ కలర్ వచ్చింది. దానికి సిల్వర్ టిష్యూ వచ్చింది అండ్ బార్డర్ ఏమో బాగా డార్క్ పర్పుల్ అండ్ దీనికి ఇంకా గోల్డ్ జరీ వచ్చేసింది. బాగుంది కలర్ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్. ఇంకా వీళ్ళు ఈ కలర్ తీసుకురమ్మన్నారు నన్ను. బ్లౌజు వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో. వర్క్ నీట్ ఫినిషింగ్. ఇదంతా కట్ వర్క్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా లోపల పువ్వు వరకు నేను ఈ శారీ కలర్ రానిచ్చాను. ఇంకా దీనికి మొత్తం 3 కలర్స్ ఆప్షను. వీళ్ళ శారీలో పింక్, గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది కాబట్టి నేను ఈ 3 కలర్స్ యూజ్ చేసుకున్నాను. ఇంక బయట వర్క్ అంతా నేను గోల్డ్ రానిచ్చాను. పింక్ రానిస్తే మరీ బెదిరి కొట్టిద్దని గోల్డ్ రానిచ్చా, కొంచెం మగ్గం ఫినిషింగ్ ఉంటుందని. ఇంకా మళ్ళీ దీనికి అవుట్లైన్ సిల్వర్ రానిచ్చాను. లోపల పింక్ డాట్స్, దానికి అవుట్లైన్ సిల్వర్, లోపల పింక్. ఈ బయట కానీ ఈ లోపల కానీ మొత్తం నేను గోల్డ్తో రానిచ్చేసాను. ఇంకా బుట్టీస్ అంటూ గోల్డ్ వేయలేదు ఫ్రెండ్స్, బుట్టీస్ ఎందుకంటే మరీ ఓవర్గా ఉంటుందని నేను ఇంకా శారీ కలర్తో హైలైట్ చేశాను. పింక్ కలర్తోనే మొత్తం బుట్టీస్ రానిచ్చేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ గోల్డ్ ఎక్కువగానే ఉంది. మళ్ళీ ఇక్కడ గోల్డ్ ఎక్కువ వేసామనుకోండి మనం ఇంకా శారీ కలరు తగ్గిపోయిద్ది. అందుకని నేను ఇంకా సిల్వర్ పింక్ కలర్ ఎక్కువ రానిచ్చాను. ఇదిగోండి ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది. ఇలా కట్ వర్క్ చేయించుకుంటే చాలా అందం వస్తుంది. అసలు బ్లౌజ్కే అందం వస్తుంది. ఇప్పుడు కట్ వర్క్ ట్రెండ్ కదా, చాలా బాగుంది. హ్యాండ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా బార్డర్ వచ్చి ఇలా స్ట్రైప్స్ వస్తాయి. అది కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇది శారీ అంతా బ్రౌన్ కలర్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి సంపంగి రంగు. ఇంకా దీనికి మనము గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్తో వేయాలి. ఇంకా బ్లౌజ్ పీస్ నన్నే తీసుకురమ్మన్నారు. ఇది వీళ్ళది సెకండ్ శారీ అనమాట. అంటే ఈ ముందు శారీ కూడా వీళ్ళదేను, బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. చూడండి ఎంత బాగుందో. ఆకులు డిజైన్ సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి అసలు కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత చక్కగా కుదిరిందో. ఈ ఆకుకు అవుట్లైన్ కానీ మధ్యలో కానీ ఇదంతా కానీ ఎంత బాగుందో. అసలు కలర్ చూసారా, థ్రెడ్ ఎంత షైనింగ్ ఉందో. జరీ అంటే మెరిసిద్ది అనుకోండి, మామూలు థ్రెడ్ కూడా ఎంత షైనింగ్ ఉందో చూసారా. దీన్ని బట్టి నేను ఎంత క్వాలిటీ థ్రెడ్స్ వాడుతున్నానో మీకే అర్థమవుతుంది. ఈ డిజైను 2 కలర్స్ ఫ్రెండ్స్, 2 కలర్స్ ఆప్షన్ అనమాట. మనం 3rd కలర్ యూజ్ చేసుకోవాలన్నా కూడా కుదరదు. అందుకని ఇలాగ 2 కలర్స్ ఆప్షన్ ఉన్న వాళ్ళకి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్న వాళ్ళకి ఈ డిజైన్ సజెస్ట్ చేస్తాను. నీట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది రౌండ్ నెక్. వీళ్ళు కావాలని ఇలా రౌండ్ నెక్ అడిగారు. ఈ రౌండ్ నెక్ బదులు కట్ వర్క్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీకు కావాలంటే కట్ వర్క్లో అయినా వేస్తాను.
అది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. ఇదిగోండి ఇట్లా ఇట్లా కట్ వర్క్ వస్తుంది, మీకు హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది. అంటే వీళ్ళు దీని ముందున్న శారీ కట్ వర్క్ చేయించుకుంటున్నారు. మళ్ళీ 2 ఎందుకులే పుష్ప, ఇది రౌండ్ పెట్టేసి అన్నారు, అందుకని దీనికి రౌండ్ పెట్టేశాను. ఈ బ్లౌజ్కి బుట్టీస్ కూడా చూసారు, నేను ఇంకా బ్రౌన్ కలర్ బుట్టీస్ ఇచ్చాను. గోల్డ్ యూజ్ చేయలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్, మీకు వీడియోలో కొంచెం డల్గా కనబడుతుంది కానీ ఇది లైట్ సంపంగి రంగు, దీనికి మళ్ళీ గోల్డ్ హైలైట్ చేస్తే కనపడదని చెప్పేసి నేను ఇంకా శారీ కలర్ అనేది హైలైట్ చేశాను. బాగుంది కదా, నీట్ ఫినిషింగ్. బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ అసలు అవుట్లైన్ పక్కకి వెళ్ళకుండా చక్కగా వచ్చింది. ఇది ఫ్రంట్, బాగున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా అయిపోయినాయి, చాలా బాగా వచ్చింది వర్క్ మాత్రం. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఆకులకి బ్రౌన్ రానిచ్చాను, మొత్తం గోల్డ్ రానిచ్చాను. ఇక బుట్టీసు మొత్తం సింగిల్ కలర్ రానిచ్చాను, గోల్డ్ కలర్ అయితే కనపడదని సింగిల్ కలర్ రానిచ్చాను. కుందన్స్ పెట్టినాక టైం లేదు ఫ్రెండ్స్ తీయటానికి. అసలు ఎంత బాగున్నాయి అంటే ఈ 2 బ్లౌజులు వెళ్ళవి ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు. ఒకటేమో కొంచెం హైగా చేయించుకున్నారు, హై కాస్ట్లో, ఇదేమో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి పుష్ప అన్నారు. ఓకే అని కొన్ని డిజైన్స్ పెట్టాను, వాటిలో సెలెక్ట్ చేసుకున్నారు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది శారీ ఫ్రెండ్స్, శారీ అంతా సంపంగి రంగు వచ్చింది, బార్డర్ ఏమో ఇలాగా నేతతో వచ్చింది. ఈ శారీ గల కస్టమరు యూఎస్ఏ ఫ్రెండ్స్, నేను వెళ్ళకపోయినా నా వర్క్స్ వెళ్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా, వీళ్ళ వారు హైదరాబాద్ వచ్చారు, వెళ్ళిపోతారు ఇంకో 2 డేస్లో. నేను ఇంకా హైదరాబాద్ కొరియర్ చేస్తే వాళ్ళ వారు తీసుకొని వెళ్తారు. బాగుంది కదా. బర్డ్స్ అడిగారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీంట్లో బర్డ్స్ అడిగారు. వాళ్ళ దగ్గర డిజైన్ ఉంది, పెట్టారు. ఓకే వేస్తానండి అన్నాను. చాలా బాగుంది అసలు, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. చూడండి అసలు ఆకులు కానీ ఇక్కడ ఆకుల లోపల కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. కట్ వర్క్ వస్తుంది చక్కగా, నెక్కు కూడా కట్ వర్క్ వస్తుంది, చాలా బాగుంటుంది డిజైన్ మాత్రం. ఓవర్గా లేకుండా చక్కగా ఈ బోర్డు ఇటు తిరుగుతూ ఈ బోర్డు ఇటు తిరిగి చాలా బాగుంది. ఇట్లా చూసిన దాని మీద కుట్టించుకుంటే బాగుంటుంది. ఇలా కట్ వర్క్ తీసుకొని కట్ వర్క్ కట్ చేయించుకొని వేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది. వీళ్ళది వచ్చినప్పటికీ హ్యాండ్స్ 6 ఇంచెస్కి మళ్ళీ బర్డు ఈ ప్లాంట్ ఇవన్నీ రావంటే సరే మీకు కొంచెం మీకు ఎట్లా నచ్చితే అట్లా వేయండి అన్నారు. నేను జస్ట్ 1 ఇంచ్ పెట్టి 7 వరకు నేను మెజర్మెంట్ పెట్టుకొని వేశాను. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ పిట్ట ముక్కు కానీ కళ్ళు అసలు ఇదంతా అసలు పింఛం కానీ చాలా బాగా అచ్చుగుద్దినట్టుంది కదా. కలర్ కాంబినేషన్ కూడా బాగా పడింది, పింక్ గ్రీన్ అండ్ లైట్ పింక్ వచ్చింది కదా. నేను ఇంకా లైట్ పింక్ అని గ్రీన్తో బుటీస్ వేసేసాను. బాగుంది కదా. ఇప్పుడు ఈ నెక్కి సంబంధించి మనము ఈ హ్యాండ్కి సంబంధించి మనం నెక్ అను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ కూడా అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. కట్ వర్క్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. కట్ వర్క్ సైడ్ ఒక బర్డ్ వచ్చింది చూసారా ఎంత నీట్గా ఉందో. హ్యాండ్లానే నెక్ కూడా ఒక లైన్ అంతా లైట్ పింక్, ఒక లైన్ అంతా గ్రీన్ రానిచ్చేసాను. లోపలేమో గోల్డ్ రానిచ్చాను. ఇంకా అన్ని బూటీస్కి గోల్డ్ వచ్చేసింది. ఫ్రంట్ కూడా చాలా క్లాస్గా చక్కగా కట్ వర్క్ వచ్చి జస్ట్ బూటీస్ వచ్చేసాయి. బోర్డ్ వస్తే మరీ ఓవర్గా ఉంటుంది. డిజైనరే సేమ్ ఇట్లానే ఇచ్చేసారు, క్యాస్టీజ్గా ఇట్లానే వేశాను. బాగుంది కదా. ఇంకా కుందన్స్ పెట్టాలి, వాళ్ళని అడిగాను పెట్టమన్నారు. ఇంకా మిడిల్లో కుందన్స్, ఇంకా ఇక్కడ ఈ బోర్డు దగ్గర అలా కుందన్స్ పెడితే ఇంకొంచెం లుక్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. బాగుంది, ఎంత బాగా సెట్ అయిందో చూడండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకోసారి ఇంకో డిజైన్ చూద్దాము.